నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని పురోహితులు రవిచంద్ర శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఆ అమ్మవారి కృపతో మండల ప్రజలు, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు కులస్తులు కాస రాజేశం, అక్కల పోచయ్య, దయాకర్, కిష్టయ్య, సత్యం, వెంకటి, గోపరి గణేష్, నరసింహులు, కాస నరసింహులు, గాండ్ల బాలయ్య, నవీన్, బైండ్ల నందు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెలిసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి పంచమ వార్షికోత్సవం సందర్భంగా మన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 3 రోజుల పాటు ఎన్నో పూజలు చేసుకోవడం జరుగుతుంది. మొదటి రోజున అన్ని ఆవాహిత దేవతా పూజలు, రెండవ రోజున విశేషమైనటువంటి హోమాలు, లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, అదేవిధంగా చండీ మహాయాగం కూడా నిర్వహించడం జరిగింది. ఈ 3వ రోజున ఈ రోజున పెద్దమ్మ పెద్దరాజు కళ్యాణము అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ముదిరాజ్ సంఘం బిడ్డలందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలు లభించాలని, అదేవిధంగా మన గ్రామము, మన మండలము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలతో అత్యంత అభివృద్ధి కావాలని, ఆ అమ్మవారి యొక్క దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగదంబ విశ్వపాలిని మాతాకి